ఓం యస్య వాతః ప్రాణాపానౌ చక్షురంగిరసో అభవన్ దిశో యశ్చక్రే ప్రజ్ఞానిస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. మూడు 389 సామవేదము మంత్ర సంఖ్య 389. ఓం యయేకైద్విదయతే వసుమర్తాయ దాశుషే ఈశానో అప్రతిష్ఠుత ఇంద్రో అంగా. మంత్ర సంఖ్య 389. ఆయన ఒక్కడు మాత్రమే గలడు, మరియు ఆయన తమ ధనమును ఇతరుల హితము కొరకు ఎవడు దానమునర్చినాడో అట్టి మనుష్యునకు ధనమును విశేష రూపములో ప్రదానమనర్చుచుండు. ఓ సోదరా, బ్రహ్మాండమంతటికి ఆది ఈశ్వరుడగు ఎవరితోనైనను ప్రతీకారమునర్చ జాలనట్టి లేక ఎప్పుడునూ తొట్టుపాటు నొందనట్టి ఆయనయే ఇంద్ర పరమేశ్వరుడు. భావార్థము, పరమేశ్వరుడు ఒక్కడే, ఆయనకు సమానమైన వాడు కానీ ఆయన కంటే అధికుడు కానీ మరొకడు ఎవడనూ లేడు. ధనదాత, పరోపకారి, ఆయన దానమనొచ్చు వారికి అధికాధిక ధనములను ప్రధానమనొచ్చుచుండును. ఇందులో విశేషంగా మనం గమనిస్తే అథర్వవేదము 37:51 నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా పంచమే ఏకమేవ అని చెప్పేసి మనకు ఒక మంత్రం వస్తుంది. 37, 51, 52 చెప్తుంది. అంటే పరమాత్మ ఒక్కడే, అతని కన్నా అద్వితీయుడు కానీ, మహోన్నతుడు కానీ, రెండవ వాడు కానీ, మూడవ వాడు కానీ, నాలుగవ వాడు కానీ ఎవరు లేరు, ఉన్నవాడు ఒక్కడే అని కొండ భద్రగడ్డ మరీ చెప్తుంది. ఈ సామవేదంలో ఇప్పుడు ఒక మంత్రం మళ్ళీ మనకు కనబడింది. ఇక్కడ ఒక్కడే, ఆయనకి సమానమైనడు కానీ ఆయనకంటే అధికుడు కానీ మరొకటి ఎవడో లేడని చెప్తున్నారు. ఏమండి, ఒక విషయం గమనించాలండి. అయ్యా ప్రేక్షక మహాశైలు, ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా మీరు ఒక విషయం గమనించండి. ఎవరైతే మానవులలో సర్వగుణ సంపన్నులుగా అయ్యి ఉన్నతమైన విధానములతో ఉన్నవాడిని, అన్ని విలువలతో ఉన్నవాడిని మీరు గొప్పవాడిగా ఆయనకి అగ్రపీఠం వేస్తారా? ఆయనకన్నా కొంచెం తక్కువ గుణాలతో ఉన్న వారికి అగ్రపీఠం వేస్తారా? అయ్యా ఎవరు చెప్తారు సార్? ఏమ్మా, ఎక్కువ గుణాలు ఉన్న వాళ్ళకి అగ్రపీఠ వేస్తాం, ఆయన్ని గౌరవిస్తాం, ఆయనకి అందరూ నమస్కరిస్తాం. అలాగనే తక్కువ ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళకి కూడా వివసాయ మర్యాద వీళ్ళకి ఇస్తాం. కానీ అందరికన్నా ఎక్కువగా ఉన్నతమైనటువంటి విధానాలతో చూసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మనం చూస్తూ వస్తుంటాం. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ప్రజలలోనికి వెళ్ళి చూస్తే మానవుల శరీరములతో ఉన్నటువంటి వారిని పరమాత్మతో పోల్చి వీరిని పరమాత్మ స్థానంలో కూర్చోబెట్టి, దేవుడి స్థానంలో కూర్చోబెట్టి పూజలు చేస్తున్నారు. ఏమి ఇలా చేస్తున్నారు అని అడిగితే, ఆ దేవుడు అవతరించాడండి అంటారు. అవతరణ అనేటటువంటి పదానికి అర్థం తెలియకుండా పోయింది. వీళ్ళకి తోచిన విధానంతో అవతరణ చూపిస్తున్నారు. అవతరణ అంటే కార్యకారణమైనటువంటి జగత్తుని ప్రళయమైన తర్వాత కార్యకారణమైన జగత్తుని మళ్ళా రచన చేయడానికి పరమాత్మ ఆ కారణం నుంచి కార్యములకు వస్తాడు. ఆ రావడమే అవతరణ. అంతేగాని మరి మనం అనుకునే విధానాలతో ఇప్పుడు చెప్పే పద్ధతులతో అవతరణ అనేటువంటిది వీళ్ళకు వర్తించదు, వేద ప్రమాణాలకు వర్తించదండి, వైదిక సిద్ధాంతానికి విరుద్ధం అండి. ఎలాగా పరమేశ్వరుడు అవతరిస్తాడు? ఎక్కడి నుంచి అవతరిస్తాడు? ఏ స్థానం నుంచి అవతరిస్తాడు? ఇప్పుడు విధానాలన్నీ కూడా వేదాలకి, వేద మంత్రాలకి మరి వీళ్ళైతే పోల్చి చెప్తున్నారు.
పోల్చి చెప్తున్నప్పుడు వీళ్ళ ప్రమాణాలతో వీళ్ళు చెప్తున్నారు కదండి, శాస్త్రాలు తయారు చేశారు కదండి, ఓకే చాలా బాగుంది ఒప్పుకుందామండి. మరి అలాంటప్పుడు వైశేషికం తీయండి, సాంఖ్య తీయండి, బ్రహ్మసూత్రాలు తీయండి, నిరుక్తం తీయండి, నిఘంటు తీయండి, ఛందస్సు తీయండి, వ్యాకరణం తీయండి, సూత్రాలు తీయండి, పాణిని సూత్రాలు తీయండి. మరి వీటిల్లో ఎక్కడైనా సరే పరమాత్మ మానవ శరీరం ధరించుతాడు, పరమాత్మతో సమానంగా వీరిని ఆరాధిస్తున్నారు, పూజించాలి, ఆరాధించాలి, ఉపాసించాలి అని ఒక్కటైనా కనబడుతుందా మహాశైలరా? నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని చెప్పి మీరు ఇంకో రకంగా అనుకోవద్దండి. మీ అభిమతము, మీ అభీష్టము, మీకు నచ్చింది మీరు చేస్తున్నారు, చేసుకోండి. మిమ్మల్ని మేము ఏమీ వ్యతిరేకించటం లేదు. కానీ పరమాత్మ స్థానములో మానవ శరీరాలను ధరించినటువంటి వ్యక్తులను పెట్టి పరమాత్మకు జరగవలసినటువంటి పూజా విధానములను, నామస్మరణలను వ్యక్తులకు చేస్తున్నారు కదా. అలాగ వ్యక్తులకి చెయ్యమని వేదములో ఒక్క మంత్రమైనా కనబడుతున్నదా? మరి లేనప్పుడు మీరు ఎలా చేస్తారండి? అడగని చెప్పండి. లేనప్పుడు మీరు ఎలా చేస్తారండి? ఏ ప్రమాణంతో చేస్తున్నారండి? ఈ రచన కొన్ని శాస్త్రాలు ఉన్నవి కదా, శాస్త్రాలకి ప్రమాణాలు కావాలి. ఏ ప్రమాణములు లేనటువంటి స్వతః ప్రమాణములైనటువంటి వేదములే ప్రమాణము. కాబట్టి వేదములలో ఎక్కడైనా ఈ శాస్త్రాల్లో చెప్పిన విధానాలు వేదాలలో ఉన్నదా చూపించండి. ఈ మంత్రం ఏం చెప్తుంది ఒక్కసారి చూడండి. యా ఏక ఇద్వదయతే వసుమర్తాయ దాసుషే ఈశానో అప్రతిష్ఠిత ఇంద్రో అంగా అని చెప్పింది. అంటే పరమేశ్వరుడు ఒక్కడే, ఆయనకు సమానమైన వాడు కానీ, అద్వితీయుడు కానీ, ఆయనకంటే అధికుడు కానీ మరొకడు లేడు. ఎవడైతే ఉన్నవాడు ఒక్కడై ఉన్నాడో ఆయనని ఆరాధించాలా, లేకపోతే అల్పజ్ఞులైనటువంటి అల్పత్వంతో ఉండినటువంటి అల్ప చేష్టలు కలిగినటువంటి వాళ్ళని ఆరాధించాలా? ఆయన చెప్పినటువంటి జ్ఞానం ఆర్జన చేసి దివ్య గుణ సంపన్నులుగా తయారైనటువంటి వ్యక్తులను ఆరాధించాలా, మూలమైనటువంటి పరమేశ్వరుడిని ఆరాధించాలా? ఒకసారి పరిశీలించండి. మీరు ఆరాధిస్తున్న స్వరూపాన్ని. మేము మిమ్మల్ని ఏమేం తిరస్కరించటం లేదు, మీరు చేస్తున్నది తప్పు అని అనటం కూడా లేదు, దోషం అని అనటం లేదు. కారణము మీకు నచ్చింది మీరు చేస్తున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఒకటి ఉన్నది కదా, విజ్ఞత ఒకటి ఉన్నది కదా, లక్ష్యము ఒకటి ఉన్నది కదా, గమ్యము ఒకటి ఉన్నది కదా. మరి ఆ లక్ష్యము గమ్యము మీకు తెలియాలి. తెలిసిందా? అసలు మీ లక్ష్యము మీ గమ్యం ఏమిటని ఆలోచిస్తే సంపదల వెంట వెళ్ళడమా, ప్రకృతి యొక్క ఆకర్షణకు వశమయ్యి ప్రకృతి యొక్క సంపదను భోగించడమా మీ లక్ష్యము? లేకపోతే ప్రకృతి యొక్క గుణగణాలు తెలుసుకొని ప్రకృతిని అనుభవిస్తూ మోక్ష ప్రాప్తికి పురుషార్థం చేయడమా, చతుర్విధ పురుషార్థము చేయడమా? ఆలోచించుకోండి, మీకు మీరు ఆలోచించుకోండి. ఈ మంత్రం ఏం చెప్తుంది? ఒక్కడే పరమేశ్వరుడు, ఒక్కడే, ఆయనకు సమానమైన వాడు కానీ, ఆయనకంటే అధికుడు కానీ మరొకడు ఎవడనూ లేడు. ధనదాత పరోపకారైన ధనదానమనొచ్చు వారికి అధికాధిక ధనములను ప్రధానమనొచ్చుచుండును. ఇక్కడ ధనదాత గురించి మళ్ళీ చెప్పారు ఆయన. ధనదాత ఎవడవుతున్నాడు? నేనున్నానండి, ఏయో పిచ్చి పనులు చేశాను, తెలుసో తెలియకో విక్రమలు చేసుకుంటూ వచ్చాను. కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు నాకు ఇచ్చేసాడు, జన్మకు వచ్చేసాను, కర్మలు అనుభవిస్తున్నాను. భయంకరమైన విధానాలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి జీవనయాత్ర సాగిస్తున్నాను. మీరున్నారు ప్రేక్షక మహాశైలారా, మీరున్నారు. మీరు సంపన్నులతోటి ఆనందంగా తొలతూగుతూ ఉంటున్నారు. మీ ధనాన్ని నాకు సహయోగ రూపంలో నాకు ఇచ్చి నాకు అప్లిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఇలాగ మీరు నాకు ధనం ఇస్తుంటే మీ శ్రేష్ఠ కర్మ జరిగింది. ధనము నాకు ఇవ్వటం వలన, ఈ ధనం ఇవ్వటములోను కూడా పాత్రని ఎరిగి దానం ఇవ్వండి. ఇదొకటి ఉందండోయ్, పాత్ర ఎరిగి దానం ఇవ్వాలి. నేను జోదకారిని, త్రాగుపోతుని,
వ్యభిచారిణి దొంగని అయ్యి అడుక్కుంటూ ఉంటే మీరు నాకు ధర్మ పైసా కూడా ఇవ్వకూడదు. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఒక 2 కాళ్ళు మడత పెట్టేసేసుకొని దేక్కుంటూ అందరిని అడుగుతున్నాడు. ఏంట్రా అబ్బాయి ఇలా పాపం ఇతను కాళ్ళు 2 లేనట్టున్నాగా అనుకుంటూ చూస్తూ కూర్చున్నాను. నాకు అనుమానం వేసింది, చూద్దాం పరిశీలిద్దామని. అలా అడుక్కుంటూ కూర్చుంచి మళ్ళీ ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను వాడిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ స్టేషన్ రాగానే వాడు 2 కాళ్ళు కింద పెట్టి దిగి వెళ్ళిపోయాడు. ఎంత విచిత్రం ఇది! ఇలాగన జీవనేత్ర సాగించేటటువంటి వాళ్ళు కొంతమంది ఈ అడుక్కొని భిక్షాటన చేసి అనేక పిచ్చి పనులు వికర్మలు చేస్తున్నారు. అలాంటి వారికి ఎవరికి ఒక పైసా కూడా ఇవ్వకండి. మీరు ఎవరికి ఇవ్వాలి? అనాధారణకి గురి అయిపోయినటువంటి వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ధనము లేనప్పుడు, వాడి చదువులకి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు అలాంటి విద్యార్థులకి, తర్వాత ఇంకా నీడీ పర్సన్స్కి, నిజంగా వారికి అవసరం కావాలి అలాంటి వారికి, లేదా గురుకుల పాఠశాలలకు, ఇప్పుడు మన వాళ్ళు గురుకుల పాఠశాలలు ఉన్నవి కదా, చాలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. వేద గురుకుల పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. ఆడ విద్యార్థులకి వాళ్ళు చాలా ఇబ్బందులతోటి వాళ్ళు కష్టపడి వేద విద్యను ప్రచారం చేయడానికి తిప్పలు పడుతున్నారు పాపం. అలాంటి విద్యా పాఠశాలలకి ధనం దానంగా ఇవ్వండి. పరమాత్మ యొక్క యథార్థ సత్య పరిచయం చెప్పేటటువంటి కొంతమంది ఉన్నారు, వారికి ధనం ఇవ్వండి. పరమాత్మ యథార్థ విషయములు చెప్పడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో అలాంటి వారికి మీరు ధనం దానముగా ఇవ్వండి. పరమేశ్వరుడు తిరిగి మీకు అనుగ్రహించి ప్రసాదిస్తాడు. అది ఈ మంత్రం బోధిస్తున్నది. తర్వాత 390 చదువుతూ అమ్మా. సామవేదము ప్రపాఠకము 4 మంత్ర సంఖ్య చెప్పేస్తాను గురుగారు. చెప్పమ్మా. సామవేదము మంత్ర సంఖ్య 390. సకాయ ఆశిషామహే బ్రహ్మేంద్రాయ వజ్రిణే స్తుషా ఊషువో నృతమాయ దృష్ణవే. పదార్థము భావార్థము చదువుతున్నాను. ఈ మంత్రములో పరమాత్మ స్తోత్రముల నొనొచ్చు మిత్రులు పిలవబడుచున్నారు. పదార్థము సకాయ, ఓ మిత్రులారా రండు, మనమందరము కలిసి వజ్రినే దుష్టులు మరియు దుష్టాలోచనల ఎడల దండదారి ఇంద్రాయ జగత్సాసకుడవు పరమాత్మ కొరకు బ్రహ్మ స్తోత్రములను ఆశిషామహే ఇచ్ఛాపూర్వకముగా సమర్పించవలెను. ముందర ప్రత్యక్ష స్తుతి ఇట్లు గలదు. ఓ పరమేశ్వర, నృతమాయ నాయకుడవు దృష్ణవే, పాపములను తిరస్కరించునట్టి నహ నీ కొరకు షూస్తేషు నేను ఉత్తమ రూపములో స్తుతి యునర్చెదను. భావార్థము మనుషులెల్లరూ కలిసిమెలిసి సార్వజనిక రూపమున రాజరాజేశ్వరుడగు పరమాత్మను గురించి మహిమా గాన సంబంధమగు స్తుతి గీతములను గానమునొచ్చు చుండవలెను. ఈ మంత్రములో ఇంద్రజగదీశ్వరుని మహిమను గానపూర్వకముగా స్తోత్రమునొచ్చుటకు ప్రేరణ యుండుట వలన ఈ దశతి యొక్క విషయములకు పూర్వదశతి విషయములతో సంబంధము గలదని ఎరుగవలెను. అయిపోయింది. ఇవాళతోటి ఈ దశది పూర్తయింది. రేపు పంచమ ప్రపాఠకలోనికి వెళ్తాము. అయితే ఇందులో ఏమైనా మీకు చెప్తారా సార్ ప్రసాదరావు గారు? ఈ మంత్రంలో
ఏం లేదు సార్. అయితే ఇందులో అర్థం అందరికి సరళంగానే అర్థమైంది, కానీ ఇందులో ఒక పదం చూసారు, రాజరాజేశ్వరుడు అన్నారు. ఇలాంటివి పట్టుకొని పౌరాణిక అక్కడ దేవతని, అక్కడ ఒక ఆకారాన్ని, అక్కడ రూపాన్ని, ఇలా ఎక్కడెక్కడ ఏ ఏ పేర్లు వస్తే అక్కడ రూపాన్ని సృష్టించి అక్కడ దేవతని దేవుణ్ణి పెట్టేసి ప్రజలందరినీ మభ్య పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు తరతరాలుగా. అది వచ్చిన విషయం, ఇబ్బంది అదే. వారు లేకపోతే అయ్యవారు ఏదో పెట్టేస్తారు అక్కడ అలా పేరులాగానే. ఏం చేస్తాం సార్, మనకి జ్ఞానం పెరిగిపోయింది, పెరిగిపోయిన కారణంగా మన ఇష్టానుసారంగా చెప్పుకుంటూ పోతున్నాం, వెళ్ళిపోతున్నాం. వ్యతిరేక అర్థాలతోటి, విపరీత భావాలతోటి. అన్నిటిగా పరమేశ్వరుడినే ప్రత్యక్షపరచాలి అనే విధానం తప్పి ఆధిపత్య పోరులు, జ్ఞానంతో జ్ఞాన అధిష్టానంగా ఉండాలని పోరులు, ఈ వివిధ విధానాలతోటి ఎవరు మట్టుకొని చెప్పుకుంటూ పోతున్నారు. అయ్యా రామానుజుల వారు మీరేం చెప్తారండి? అంటే ఇక్కడ ఈ యొక్క మంత్రంలో సార్వజనిక రూపమున రాజరాజేశ్వరుడు పరమాత్మ, సార్వజనిక రూపము అన్నారు. సార్వజనికము అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మతత్వంలో కూడినటువంటి పరమేశ్వరుడు రాజు, రాజేశ్వరుడు. అంటే రాజు ఆత్మ రాజు అయితే ఈశ్వరుడు పరమేశ్వరుడు. కాబట్టి అందరి గర్భంలో ప్రజాపతి గర్భే అంతర్జాయమాన బహుదా విజాయతే అనేటటువంటిది మనకు బాగా స్ఫురణకు వస్తుంది. మహిమాగాన సంబంధము స్తుతి గీతములను గానమునర్చుచుండవలను. అంటే పరమేశ్వరుని యొక్క మహిమను ఎప్పుడైతే గానమునర్చుతూ ఉంటామో అతని యొక్క మహిమ ఏకేశ్వర ఉపాసనతో కూడినటువంటి మహిమగా గుర్తించినట్లయితే సర్వ ఆత్మలు పరమేశ్వరుని ఏకరూపకంగా భావించి, అంటే జ్ఞానయుక్తమైనటువంటి ప్రకాశక శక్తిని వారు అందింపజేసుకుంటారు. ఋతంచ సత్యం చాబీద్ధ తపస్సు అధ్యజాయత. ఋతము అంటే సర్వము ఏకమైనటువంటి ఈ యొక్క సృష్టి పదార్థములు ఏవైతే పంచభూతాలు, సూర్యచంద్ర నక్షత్రాదులు సర్వులకు యోగ్యమైనటువంటి ప్రకాశక శక్తి అందిస్తుందో, అంటే అందరికీ ఒకటే ఋతం. అంటే అటువంటి ఋతాన్ని అందించినటువంటి వాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు సర్వులకు ఒకే విధమైనటువంటి పంచభూతాలను, వాటి సౌకర్యాలను అందించినటువంటి వాడు అనేటటువంటిది సార్వజనీనకము అనేటటువంటి భావన తీసుకొని రావాలి. ఆ విధంగా జరిగినప్పుడు మాత్రము ఆ రాజరాజేశ్వరుడు పరమాత్మను ఆ యొక్క మహిమాగాన సంబంధముకు స్తుతి గీతములను గానమరుచుటకు వీలయ్యేటటువంటి ఆత్మతత్వ ప్రకాశక శక్తి బాగా ఇనుమడిస్తుంది అనేటటువంటిది ఈ మంత్రంలో మనకు బాగా అర్థమైందని తెలుస్తుంది. బాగుందండి. మనుషులెల్లరూ కలిసిమెలిసి సార్వజనిక రూపమున రాజరాజేశ్వరుడగు పరమాత్మను గురించి మహిమాగాన సంబంధముకు స్తుతి గీతములు గానము వచ్చుచుండవలను. ఈ రాజరాజేశ్వర అనేటప్పటికీ ఒక అర్థము సార్వజనికంగా మీరు తీసుకుంటే మీరు చెప్పింది కరెక్ట్ అయింది. కానీ ధాతుపాఠములోనికి వెళ్ళి దేవా శబ్దమునకు చితి అనే స్త్రీలింగాన్ని ఏర్పాటు చేస్తే రాజరాజేశ్వరి అవుతుంది. రాజరాజేశ్వరి అనేటప్పటికీ ఏం జరిగింది, అక్కడ స్త్రీమూర్తిని చూపించారు. ఇది ఎవరో చేశారు ఈ పని? శాక్తేయులు చేశారు. శాక్తేయ మతస్థులు ప్రకృతిని స్త్రీమూర్తిగా తీసుకొని అక్కడ పరమాత్మ నుంచి శక్తితత్వాన్ని విడగొట్టి స్త్రీమూర్తిగా చూసి రాజరాజేశ్వరి అనేటటువంటి ఒక రూపాన్ని చిత్రీకరణ చేసి అక్కడ వారు శక్తి స్వరూపుడిని ఉపాసన చేయడం ప్రారంభించారు. ఆ విధంగా రాజరాజేశ్వరి అక్కడ అర్థం వాళ్ళు చూపించుకుంటూ వచ్చారు. కానీ వాస్తవానికి తీసి చూస్తే రాజరాజేశ్వరి అంటే ఎవరో కూడా లేరు. ఉన్నవాడు ఒక్కడే పరమాత్మ, ఆయనే రాజరాజేశ్వరుడు. ఇక్కడ రాజరాజేశ్వరుడికి రెండో అర్థం తీసి చూస్తే రాజులకు రాజు ఈశ్వరుడు కాబట్టి ఆయనకి మళ్ళీ రాజరాజేశ్వర అని ఆయనకి వస్తుంది, అదొక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం తీసుకుంటే శరీరమునకు దేహమనే పురమునకు అధిపతి ఆత్మ కాబట్టి ఆత్మ రాజుగా వర్తిస్తుంది. ఇలాంటి ఆత్మలకు రాజు అంటే మళ్ళీ పరమాత్మ వస్తాడు. ఈ విధాలుగా అర్థాలన్నీ కూడా ఆయనకి తీసుకుంటూ రావాలి. అది విద్వాంసులు, పండితులు, ఈ ప్రవచనకారులు ఆ ఒక్కడిని తీసుకుంటూ రావాలి.
దీని ముందు మంత్రంలో అదే చెప్పాడు కదా. ఏమన్నాడు? యా ఏక ఇద్వదయతే వసుమర్తాయ దాశుసే ఈశానో అప్రతిష్కృత ఇంద్రో అంగాన్ అన్నాడు. మరి అక్కడ ఏమన్నాడు? పరమేశ్వరుడు అక్కడే ఆయనకు సమానమైన వాడు కానీ ఆయనకంటే అధికుడు కానీ మరొకడు ఎవడో లేడు అని చెప్తున్నప్పుడు, మరి అలాంటి పరమేశ్వరుడు ఇక్కడ రెండో మంత్రంలోకి వచ్చినప్పటికీ రాజరాజేశ్వర అని అన్నాడు. అంటే ఆయనకే వర్తించింది ఈ మంత్రం కూడా. ఒక మంత్రానికి మనం చెప్పాలంటే దాని ముందు మంత్రాలు చెప్పాలి, దాని తర్వాత మంత్రాలు కలుపుకొని దానికి భావం చెప్తూ రావాలి. మరి అలాంటప్పుడు వీళ్ళ తాలూకా మనోభావాలను కలుపుకొని రాజరాజేశ్వరి అని స్త్రీమూర్తిని చూపించారు శాక్తి మతస్థులు. ఇక్కడ దేవాన శబ్దానికి చితి అనేది ఈ చేర్చినట్టు స్త్రీలింగం ఒక పదాన్ని చేర్చితే రాజరాజేశ్వరి అయిపోతుంది. అప్పుడు స్త్రీమూర్తి అయిపోయింది. ఇక్కడ స్త్రీమూర్తి అనేటప్పుడు శాక్తి మతం తీసుకొచ్చారు, ప్రకృతిని తీసుకొచ్చారు. ప్రకృతి ఏమైనా చైతన్యమా జడమా అని మనం వేద ప్రమాణాలతో తీసి చూస్తే ఉన్నవాడు ఒక్కడే, అదే పరమాత్మ చైతన్యుడు. తర్వాత ఆత్మ వచ్చింది, ఇది చైతన్యము. ఆత్మ పరమాత్మ రెండు చైతన్యమయ్యాయి. ప్రకృతి వచ్చి జడమైనది. జడమైనప్పుడు రాజరాజేశ్వరి అనేటప్పటికీ ఈ స్త్రీమూర్తి శక్తిమూర్తిగా పరమాత్మకి మళ్ళీ ఇదే ఇందు నుంచి మళ్ళీ శైవమతం వచ్చి మళ్ళీ ఏం చేసింది? అక్కడ అర్ధనారీశ్వర తత్వం చూపించింది. శక్తిని ఈశ్వరుడు రెండు ఒకే పురుష రూపముల సగ భాగము స్త్రీమూర్తి సగ భాగము పురుషుడు అని చెప్పేసి అర్ధనారీశ్వర తత్వంతో చూపించింది. నిజమే, ఈ వారు చూపించిన దాంట్లో తప్పు లేదు, కరెక్టే, బాగానే చెప్పారు. దేహము ప్రకృతి, ఈ దేహం అనే ప్రకృతిది, ఇది స్త్రీమూర్తి అనుకునేటట్లయితే ఈ లోపల ఉండేది ఆత్మ, ఇవి పురుష స్వరూపుడు. కాబట్టి ఈ ఇద్దరి యొక్క సంయోగ రూపమే దేహస్వరూపము. అనగా ప్రకృతి పురుషుడు, ప్రకృతి ఆత్మ, ఈ రెండు కలిసి దేహం తయారైపోయింది. ఈ విధానాలతో వాళ్ళు ఆ దగ్గరికి అన్నీ తీసుకుంటూ బాగానే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మూలతత్వమైనటువంటి పరమాత్మను ఉపాసించడంలో మాత్రము వారు ఈ వివిధ విధానాలతో వాళ్ళు ఉపాసించుకుంటూ వస్తున్నారు. వాళ్ళకది ఆ విధంగా నచ్చింది, బాగుంది చేసుకుంటూ పోతున్నారు. కానీ వేదం దగ్గరకు వచ్చి చూస్తే రాజరాజేశ్వరుడు పరమాత్మ ఒక్కడే. ఆయనకి గురించి మహిమాగాన సంబంధముకు స్తుతి గీతములు గానములు చుట్టుండవలను ఆయన ఖచ్చితంగా చెప్పేస్తుందండి. అలాంటి పరమేశ్వరుడికి రాజేశ్వరుడైనటువంటి ఆ యొక్క సృష్టికర్తకి మనము మహిమా గానము స్తుతి గీతములు ఆ పరమేశ్వరుడికే చెయ్యాలి. మరి మహానుభావులారా, మహాశైలరా, మీరు అందరూ మీరు ఈ స్తుతి గీత గానములు చేస్తున్నారో అది మీ విజ్ఞతకి విడిచిపెట్టేస్తున్నాం. మీ ఇష్టం, మీరు చేసుకోండి. మీరు చేసిన దోషమని అనము, వేదాలు ఉన్నవి మీకు తెలియజేస్తున్నాం అంతే. మార్చుకుంటారా? మీరు ఈ జన్మలో రాకపోయినా మీరు చేసేటటువంటి తీవ్రమైనటువంటి ఆ భక్తి యొక్క కార్యక్రమాలలో మరి పరమేశ్వరుడు మీకు అనుగ్రహించాలని ఆ పరమేశ్వరికి మేము సదా హృదయపూర్వకంగా నమస్సుమానులు ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా చక్కగా పరమాత్మ యొక్క మార్గంలోనికి రావాలని కోరుకుంటూ నమస్సుమాంచవి. అదండి, మన సమయం కూడా అయ్యింది. రేపు ప్రథమ దశతి చేరుకుందాం 5వ అధ్యాయంలోనికి.